నా పేరు శ్రీదేవి, గీతావాహిని బృందం అధ్యక్షురాలు. 2017 నుంచి నేను ఈ ఆషాఢ గీత హిందూ ధర్మ పరిరక్షణార్థమే గీతా ప్రచారంలో భాగంగా ఈ భగవద్గీత పారాయణ మనం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం 7వ సంవత్సరం. ఇన్ని రోజుల గత 6 సంవత్సరాలుగా విశిష్టత ఏంటంటే మా గురుగారి ఆధ్వర్యంలో మేము ఆషాఢ మాస పారాయణం జరుపుకునే వాళ్ళము. ఈసారి మా గురుగారు మన మధ్యలో లేరు అని చెప్పడానికి చింతిస్తున్నాను. ఆయన 40-50 సంవత్సరాలుగా జైరాబాద్ వాస్తవ్యులు మా గురుగారు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు. గత 50 సంవత్సరాలు ఆయన గీతా ప్రచారం చేశారు. ఆయన వెళ్ళిపోయినా కూడా ఇవాళ ఆయన బతికే ఉన్నారు ఈ గీతా ప్రచారంలో. అందరూ కూడా ఒకసారి గురుగారికి ప్రచారం చేయాలి. ప్రతి ఆషాఢంలో గురుగారికి ఫోన్ చేసి గురుగారికి ఆషాఢం షెడ్యూల్ చెప్పి ఆయన ఆశీర్వాదంతో ప్రారంభించేవాళ్ళము. ఈ సంవత్సరం వారు లేరు అనడానికి బాధగా ఉంది. అదేవిధంగా మోడీ గారి, నారాయణ గారి ఇన్స్పిరేషన్తో మనమందరం కూడా నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఆ దంపతులు ఇవాళ మరియు మన గురువుగారైన రామకృష్ణ పంతులు గారు మన మధ్యలో లేరు అనడానికి. కానీ వారు లేకున్నా వారు పోయినా కూడా వారి జ్ఞాపకము మన గీతా ప్రచారం అనేది వాహిని అని ఏ విధంగా మనం పేరు పెట్టుకున్నామో వాహిని లాగా ప్రవహిస్తూనే ఉంది. సో ఫస్ట్ డేనే 250 మెంబర్స్ అని వచ్చారు అంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇదే విధంగా మనం అందరము కూడా ఎవరైనా కూడా ఈ ప్రచారానికి వచ్చిన, గీతా జయంతికి వచ్చిన, ఎక్కడ పారాయణకి వెళ్ళినా కూడా మనం అందరం కూడా ఈ పుణ్యకాలంలో భాగస్వాములమే. ప్రతి ఏటా గీతావాహిని బృందం నుంచి ఒక కార్యక్రమం కాదు, ఇక్కడెక్కడో ఆలయాలలో వారి వార్షికోత్సవాల సందర్భంగా కానీ ఇంకా ఏదైనా సందర్భాలను బట్టి వాళ్ళు మనల్ని ఆహ్వానించడం, ఇంతమంది బ్యాచెస్ దగ్గర మన దగ్గర 800 మంది మహిళలు మొత్తం నేర్చుకున్న వాళ్ళు 1000 మంది వరకు ఉన్నారు. వికారాబాద్లో ఉన్న వాళ్ళు 6 నుంచి 800 మంది వరకు ఉన్నారు. ఇంతమంది మహిళల నుంచి ఒక 20 మంది అన్నా ఎవరో ఒకరు సహకరించడం వల్ల వివిధ ఆలయాల్లో కూడా మనం అంతా అయితే భగవద్గీత పారాయణం చేస్తున్నామంటే అక్కడ ఆ ఊళ్ళలో కూడా మనం ప్రచారం చేసిన వాళ్ళమే అవుతాం. ఇంత పుణ్యకార్యానికి భగవంతుడు మనల్ని ఎంచుకోవడం అనేది మనమందరం కూడా అదృష్టంగా మనం భావించి ఈ గీతావాహినికి ముందు కూడా రాబోయే రోజులలో కూడా మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించి ఏ విధంగా అయితే రామకృష్ణ పంతులు గారు లేకుండా కూడా మనం ఏ విధంగా ఈ వాహిని ముందు ఈ గీతా ప్రచారం ముందుకు తీసుకెళ్తున్నామో మన తర్వాత కూడా మన తరాల వారికి ఇది అందించి ఇదే విధంగా ఈ గీతా ప్రచారమే కానీ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఈ మహిళా శక్తి అనేది ముందు కూడా తోడ్పడాలని అందరినీ ప్రార్థిస్తూ ఇవాళ ఈ కార్యక్రమము 2వ రోజు గీతావాహిని గాంధీ కాలనీ బ్యాచ్ వారిచే నిర్వహించబడుతుంది. ఇవాళ ఏకాదశి ఒక 2-3 షెడ్యూల్స్ చెప్తాను. ప్రతి ఏకాదశి సంకల్పం 2017 నుంచి కూడా ఏకాదశికి కంపల్సరీ ప్రచారం భగవద్గీత పారాయణం చేస్తామని అప్పటి నుంచి ఇప్పటివరకు ఏకాదశికి గణేష్ కట్ట ఎక్కడైతే నేర్చుకున్నామో అక్కడ ప్రతి ఏకాదశికి పారాయణం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీలైన వాళ్ళు ఏకాదశికి ఎగ్జాక్ట్ టైం 11:30 నుంచి 12:30 వరకు కేవలం 2 అధ్యాయాలు మాత్రమే పారాయణం చేస్తాము. ఎవరికి వీలైనా కూడా అక్కడికి వచ్చి సహకరించగలరు. గీతా జయంతి అనేది ప్రతి గీతా జయంతికి గీతా యజ్ఞం వల్ల సంపూర్ణ భగవద్గీత పారాయణం కూడా ఉంటుంది. మరియు వినాయక నవరాత్రుల్లో కూడా గణేష్ కట్ట వద్ద సంపూర్ణ పారాయణం ఉంటుంది. ఈ కార్యక్రమాలకి మీరందరూ కూడా వచ్చి సహకరించగలరు. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే మీకు కూడా కార్యక్రమ వివరాలు మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం. కాబట్టి మీ ఫోన్ నెంబర్లు పేరు ఇచ్చేసి వెళ్ళండి. ఇక్కడ ఎవరైనా ఒక రాస్తారు వచ్చి మీరు నెంబర్స్ ఇచ్చేసి వెళ్ళండి. ఇవాళ భగవద్గీత గాంధీ భగవద్గీత మంచి 2 నిమిషాలు లక్ష్మి గారిని ప్రసంగించవలసింది, వారి అభిప్రాయాన్ని తెలియజేస్తుంది.